అమ్మా చిన్నవా చదవలేవా? నా కుమారుడా, నా ఉపదేశములను మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరింపజేసుకొనుము. నీ హృదయమును పలకల మీద వాటిని వ్రాసుకొనుము. నీ స్వరబుద్ధిని అధికముగా చేసుకొనక, నీ హృదయపూర్వకముతో యెహోవాయందు నమ్మక పరచుము. నేను జ్ఞానిని కదా అని నీవనుకొందువు. యెహో నీవనుకొనవద్దు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడు కాలమును పెట్టుము. నీ రాబడి అంతటిలోను ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవా ఘనత పరచుము. ఆమేన్. దయతో అందరూ కూర్చోండి అమ్మా. వాక్య పఠన చేసిన నైసీకి నా యొక్క అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు సామెతల గ్రంథం 3వ అధ్యాయం నుండి 10వ వచనం వరకు జెసికా వచ్చి వాక్య ధ్యానము చేయవలసిందిగా బిడ్డను ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తూ ఉన్నారు.
ఇంతవరకు పాప జెసిక చక్కని రీతిలో మరి ఈ యొక్క సామెతలు ధ్యానం చేసింది. అయితే ఇక్కడ ఈ యొక్క భాగంలో ప్రతి వచనంలో చక్కని మాటను ఇక్కడ సొలొమోను గారు పొందుపరిచాడు. హృదయపూర్వకముగా ఆయన ఉపదేశాన్ని మన హృదయపూర్వకంగా పూర్తిగా మనము మన హృదయంలో ఆ ఉపదేశాన్ని ఉంచుకోవాలి. అలాగే హృదయపూర్వకంగా నమ్మకముగా ఉండాలి, విశ్వాసముతో ఉండాలి. అలాగే ఇక్కడ ప్రియులరా, ఈ యొక్క మాటలన్నీ కూడా దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ కూడా మన హృదయం అనే పలక మీద వ్రాసుకోవాలి. మరి మనకు కలిగిన దాంట్లో ప్రథమ ఫలాన్ని దేవునికి ఇవ్వాలి. చక్కని మరి ఉపదేశాన్ని ఇక్కడ జ్ఞానైనటువంటి సొలొమోను చక్కని రీతిలో ఈ యొక్క భాగంలో పొందుపరిచాడు. కాబట్టి ప్రియులరా, ఈ భాగంలో పొందుపరిచిన మాటల్ని మనం ఎక్కడ పొందుపరుచుకోవాలి? మన హృదయంలో పొందుపరుచుకున్నప్పుడు అవి మనకి దీవెనకరంగాను, మన జీవితాలకు ఆశీర్వాదకరంగాను, మరి దేవుని యొక్క రాకడలో ఎత్తబడి దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చునే అధికారాన్ని మనకి ఈ మాటలు ఇస్తాయి. కాబట్టి మరి ఈ యొక్క మాటలను మన హృదయంలో భద్రం చేసుకోవాలని మిమ్మల్ని హెచ్చరిస్తూ, ఈ యొక్క వాక్య ధ్యానం చేసిన బిడ్డను దేవుడు అత్యధికంగా దీవించాలని ఆశీర్వదిస్తూ, ఆ బిడ్డ గురించి మీరు ప్రార్థించవలసిందిగా మనవి చేస్తూ ఈ యొక్క మాటలను ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో సాక్ష్యాలకు సమయం ఇవ్వబడుతుంది. మీ సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను. సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు మీ యొక్క సాక్ష్యాలను పంచుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. లేనట్లయితే ఇంకా సాక్ష్యాలు చెప్పవలసిన బిడ్డలు, చాలా అద్భుతమైన సాక్ష్యం అండి. మరి బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. మరి దేవుడు జ్ఞానము యెహోవాది కాబట్టి జ్ఞానము యెహోవా ఇవ్వాలి కనుక మరి బిడ్డల గురించి మీరు ప్రార్థన చేయండి. ఇంకా సాక్ష్యాలు చెప్పవలసిన వారు పండు గురించి ప్రార్థన. 24వ తారీఖున మరి మన పండు తల్లికి డెలివరీ టైం అండి. ఆపరేషన్ చేయాలని డాక్టర్ గారు తెలియపరిచారు. కాబట్టి ప్రార్థన సహాయాన్ని కోరుచూ ఉన్నారు. మన సంఘమంతా ప్రార్థన చేస్తూ ఉన్నారు. మరి ఆ బిడ్డ గురించి, ఆ యొక్క విజ్ఞాపన గురించి మీరందరూ మీ యొక్క వ్యక్తిగతమైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సమయంలో సాక్ష్యం నిమిత్తము ప్రార్థన ఎలిజబెత్ గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనవి చేస్తాం. అవును, స్తోత్రం. అవును.
సహాయము దయచేయండి నాయన. అవును నాయన, అవును అవును నాయన, అవును అవును నాయన, స్తోత్రం. అవును ఆమేన్. ఆమేన్. ప్రార్థించిన ఎలిజబెత్ ఆంటీ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, దయతో అందరూ లేచి నిలబడినట్లయితే మరి ఆరాధనలోకి వెళ్దాం. పాస్టర్ గారు ఆరాధనలో నడిపిస్తారు. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయంలో అందరం కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు కన్నులు మూసుకుని గతించిన వారం అంతా కూడా దేవుడు కాచి కాపాడినందుకు కృతజ్ఞత స్తుతి అర్పణలను దేవునికి అర్పిందాం. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. స్తుతి చేయటం మంచిది అని బైబిల్ చెప్తుంది. స్తుతి చేయట యథార్థవంతులకు శోభస్కరమని బైబిల్ లేఖనము సెలవిస్తుంది. అయ్యా మీకు వందనాలు వందనాలు. యేసయ్యా మీకు స్తోత్రం అయ్యా. గతించిన వారమంతా కూడా మీ కృపలో మమ్మలను కాచి దాచినందుకయ్యా అయ్యా మీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రము. ప్రయాణములలో క్షేమం ఇచ్చినందుకు స్తోత్రము స్తోత్రము. దేహములో ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రము స్తోత్రము స్తోత్రము. కుటుంబములలో సమాధానమును శాంతిని నెమ్మదిని అనుగ్రహించినందుకయ్యా మీకే స్తోత్రము 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 స్తోత్రము. అయ్యా మాకేమి కావాలో మేము అడగక మునుపే సమస్తమును మాకు సమకూర్చి అనుగ్రహిస్తూ ఉన్న దేవా మా పోషకుడా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా నాయకుడా మీకు స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకు వందనాలు 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 వందనాలు. అయ్యా మా కొరకు శిలువ రాహును మీద వేలాడిన యేసయ్యా అయ్యా మా కొరకు మీ శరీరమును నలుగుగొట్టిన పొలములాగా చేసుకున్న యేసయ్యా అయ్యా మా కొరకు తల మీద ముండ్ల కిరీటము కాళ్ళలో చేతులలో మేకులు కొట్టించుకున్న యేసయ్యా మా కొరకు అవమానమును భరించిన యేసయ్యా మా కొరకు శ్రమను భరించిన యేసయ్యా మా కొరకు నిందను భరించిన యేసయ్యా మా కొరకు మరణించి మరణమును గెలిచి పునరుత్థానుడై లేచిన యేసయ్యా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. పాపముల చేత అపరాధముల చేత మరణించిన మమ్ములనయ్యా మీతో బ్రతికించిన యేసయ్యా మీకే స్తోత్రము 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 స్తోత్రము. యేసయ్యా మీకు వందనాలు వందనాలు వందనాలు. అందరము కూడా భౌతిక సంబంధమైన నేత్రాలను మూసుకొని ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడిన వారమై కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు వేలాడుతూ ఉన్నా యేసయ్య వైపు చూస్తూ నీవు అనుభవించవలసిన శ్రమ నేను అనుభవించవలసిన శ్రమ నీకు నాకు బదులుగా ఆయన మీద వేసుకొని ఆ మండు టెండలో వేలాడుతున్న యేసయ్య వైపు ఒకసారి మనం చూద్దామమ్మా. యేసయ్య వైపు ఒకసారి చూస్తూ ఆయన నామాన్ని మనం గణపరుచుకుందాం. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. పాడదమ్మా. నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు భారమైన సిలువా మోయలేక మోసావు. కొరడా
చల్లని చీల్చెనే ఈ సుందర దేహమునే. కొరడాలు చల్లని చీల్చెనే నీ సుందర దేహమునే. తడిపెను నీ తనువునే రుధిరంపు దారలే. తడిపెను నీ తనువునే రుధిరంపు దారలే. వెలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మోమును ఉమ్మివేయా, మౌనివైనావే. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మోమున ఉమ్మివేయా, మౌనివైనావే. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. దూషించి అపహసించి హింసించిరా నిన్ను. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. ఊహకు అందదు నీ త్యాగమేసయ్యా. వెలి అయినా యేసయ్యా, బలి అయినా యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. తులువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అనువనువున                                                                                      ' 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  '. నాదు
నాదు పాపమే నిన్ను సిలువకు గురి చేసే, నాదు దోషమే నిన్ను అనువనువున హింసించే, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణాధారం, నీవు కార్చిన రక్తధారలే నా రక్షణకాధారం. సిలువను చేరేదను విరిగిన హృదయముతోను, సిలువను చేరేదను విరిగిన హృదయముతోను. వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నావెంతో నలిగితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తొలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా, తొలువల మధ్యలో వ్రేలాడిన యేసయ్యా. అవునమ్మా, ఆయన ఏ నేరము చేయలేదు, కానీ నేరము చేసింది నీవు నేను, నీ కొరకు నా కొరకు. నువ్వు చేసిన పాపము, నేను చేసిన పాపము ఆయనని శిలువ మ్రానుకి ఎక్కించింది. నీ నా పాపాన్ని, నీ నా దోషానంతటినీ కూడా ఆ శిలువ మ్రాను మీద యేసుక్రీస్తు ప్రభువు మోసుకొని వెళ్ళిపోయాడమ్మా. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసయ్య వైపు ఒకసారి ఈ మధ్యాహ్న కాల సమయం మనం చూద్దామా. ఎంత ఘోరమైన బాధ, ఎంత ఘోరమైన శ్రమ, ఎంత యాతన ఆయన అనుభవించింది. ఎందుకు అంటే నీవు నేను రక్షించబడాలని, నీవు నేను కూడా పాప బంధకాల నుంచి, అశాప బంధకాల నుంచి, ఆ మరణ బంధకాల నుంచి నీవు నేను కూడా విడిపించబడాలని ఆయన నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టాడమ్మా. ఒకవేళ ఈ దినము వరకు కూడా ఆయన సిలువను నీవు అపహాస్యం చేస్తూ ఉన్నావేమో, ఆయన సిలువను నువ్వు దూషిస్తూ ఉన్నావేమో, ఆయన నీ కొరకు చేసిన త్యాగాన్ని విస్మరిస్తూ ఆయనను అవహేళన చేస్తూ ఉన్నావేమో, ఆయన నామమునకు అవమానము తెచ్చే రీతిగా నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉన్నావేమో. ఇది నా దేవుడు ప్రేమతో నీతో నాతో చెప్తూ ఉన్నాడు. నేను కల్వరి శిలువలో నీ కొరకు నా ప్రాణమును అర్పించాను. నువ్వు రక్షించబడాలనే నా రక్తాన్ని చిందించాను. నువ్వు రక్షించబడాలనే నా ప్రాణాన్ని కల్వరి శిలువలో నీ కొరకు తృణప్రాయముగా, త్యాగముగా నేను ఇచ్చాను. ఇంకెంత కాలము నా నుంచి నువ్వు దూరంగా పారిపోతావు? ఇంకెంత కాలము రక్షణను నువ్వు అలక్ష్యం చేస్తావు? ఇంకెంత కాలము అనిత్య రాజ్యానికి దూరస్తుడుగా నువ్వు జీవిస్తావు? దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. ఇదే రక్షణ దినము, ఇదే మిక్కిలి అనుకూల సమయం అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ ఈ సమయము గతించిపోయినట్లయితే మరలా ఇటువంటి సమయము నీలో రాదేమో. ఇటువంటి యోగ్యకరమైన స్థితిలోనికి నువ్వు రాకుండానే ఈ లోకములోనే, ఈ కాలగర్భములోనే నువ్వు కలిసిపోతావేమో, నాకు తెలీదు. దేవుడు నీ కొరకు నా కొరకు కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడమ్మా. ఆయన పెట్టిన ఆ ప్రాణమునకు విలువ తెచ్చేవారుగా నీవు నేను ఉండాలంటే ఆయనను మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి.
ఆయనను మన రాజుగా చేసుకోవాలి. ఆయన మన జీవితానికి ప్రభువుగా మనం మార్చుకోగలిగితే నిశ్చయముగా ఆయన మన కొరకు చేసిన త్యాగానికి మనము గురుదక్షిణ చెల్లించినట్టు. అలా ఉండగా ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందామమ్మా. ఏ ఒక్కరు కూడా మౌనముగా ఉండొద్దు. ఏ ఒక్కరు కూడా కండ్లు తెరిచి వారి వైపు వీరి వైపు చూడొద్దు. ఒకసారి కళ్ళు మూసుకొని మీ హృదయాన్ని పరిశీలన చేసుకోండి. నా హృదయాన్ని నేను పరిశీలన చేసుకుంటాను. ఈ రాత్రి మధ్యాహ్న కాల సమయంలో దేవదేవుడు మన హృదయాలను పరిశీలిస్తూ ఉండగా, పరిశోధిస్తూ ఉండగా, పరీక్షిస్తూ ఉండగా, అయ్యా నా హృదయంలో నీకు విరోధమైనవన్నీ నాలో నుండి తీసివేయండి అయ్యా. అయ్యా నాలో కోపం ఉందయ్యా, నాలో క్రోధం ఉందయ్యా, నాలో గర్వం ఉందయ్యా, నాలో అసూయ ఉందయ్యా, నాలో అహంకారం ఉందయ్యా, నాలో కామం ఉందయ్యా, నాలో తగ్గింపు లేదేసయ్యా. అయ్యా నా నోరు మంచిది కాదు, నన్ను సరిచేయి, నీ వాక్యము ద్వారా నన్ను కడుగు అని ఒక చిన్న ప్రార్థన ఈ మధ్యాహ్నం మనం చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా పరమ తండ్రి నీకు వందనాలు. ఈ సమయంలో ఇంతవరకు మిమ్మల్ని స్తుతించి మీ నామమును గొప్ప చేయడానికి మీరు కృప చూపారు. అవునయ్యా, కల్వరి సిలువలో ఆ మండు టెండలో ఏ పాపము చేయని నీవు పాపము చేసిన నా కొరకు, పాపము చేసిన మా కొరకు అయ్యా ఘోరమైన శిక్షను భరించావు అని మరొకసారి ఈ ఉదయమును మాకు గుర్తుకు తెచ్చినందుకు నీకు స్తోత్రములు. దున్నబడిన పొలములాగా నీ శరీరమును మార్చుకున్నావు, కాండ్రించి ఉమ్ము వేయించుకున్నావు అయ్యా, పిడిగుద్దులు గుద్దించుకున్నావు, తల మీద ముండ్ల కిరీటమును పెట్టించుకున్నావు, కాళ్ళలో చేతులలో మేకులు కొట్టించుకున్నావు, భయంకరమైన దూషణలు నీవు అనుభవించావు, భయంకరమైన అవమానమును నీవు అనుభవించావు, భయంకరమైన అవహేళనను నువ్వు అనుభవించావు. ఎవరి కోసం అంటే అయ్యా ఇది మా కోసమే. నువ్వు మరొకసారి ఈ ఉదయమును మాకు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రాలు. మరొకసారి మీ సిలువను చేరటానికి, సిలువ మ్రాను మీద వేలాడుతూ ఉన్న మిమ్ములను చూస్తూ మా ఆధ్యాత్మిక జీవితాలను సరిచేసుకోవటానికి మీరు ఇచ్చిన ఈ భాగ్యమును బట్టి మీకు వందనాలు అయ్యా. మీ వాక్య ధ్యానములోనికి మేము వెళ్ళుచూ ఉండగా పరిశుద్ధాత్మదేవ మా అందరితో మీరు మాట్లాడమని మమ్మలను మీ కృపావాక్యమునకి సమర్పించుతూ యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని ఈ ఆరాధనను మీకు సమర్పిస్తూ ఉన్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయంలో బైబిల్ గ్రంథాలను తెరిచి త్వరగా కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించను. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మిమ్మును అనాథలనగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము మరి నన్ను ఎన్నడును చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. చదవబడిన వాక్యమును పరిశుద్ధాత్మదేవుడు మన వినికిడిలో దీవించునుగాక, ఆమె. మరొకసారి ప్రభువును ప్రేమించి ప్రభువును ఆరాధించడానికి వచ్చిన దేవుని బిడ్డలను మీకు అందరికీ కూడా ప్రభువు నామన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదండి? దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ సమయం అవుతుంది కాబట్టి చాలా త్వరగానే కొన్ని మాటలను మీకు జ్ఞాపకం చేసి ఈ దినపు ఆరాధన మనం ముగించుకుందాం. దానికి ముందుగా చక్కని రీతిలో సామెతల్ని ధ్యానంలో నడిపించిన జెస్సిని బట్టి దేవుని గణపరుస్తూ 3వ అధ్యాయంలో చాలా శ్రేష్టమైన సంగతులు రాశాడు కదండి. 3వ అధ్యాయంలో
3 సార్లు అప్పుడు 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 అనే పదాన్ని వాడాడండి. మీరు గమనించారా? మొట్టమొదటి అప్పుడు ఏమన్నాడండి? అప్పుడు 4వ వచనం అప్పుడు, 8వ వచనం అప్పుడు, 10వ వచనం అప్పుడు. 3 అప్పులు అంటండి. ఏంటి అప్పుడు 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 అని ఇక్కడ వాడటం గల కారణం ఏంటంటే, మొట్టమొదటి అప్పుడు ఏంటండి? నువ్వు దేవుని దృష్టి యందు, మానవుల దృష్టి యందు దయ్యనుంది మంచివాడు అనిపించుకోవాలి అంటే దయ్యను సత్యాన్ని అంటండి ఎన్నడును మనను విడిచి ఎలా ధరించుకోవాలంట చెప్పింది కదా, కంఠభూషణాలు. కానీ ఇది నాన్న ఎలాగంటున్నాను, ఎవరు ఏమనుకోద్దండి. దయ్యను సత్యాన్ని ధరించుకోవడానికి ఎవరు ఇష్టపడలేదండి. కానీ బంగారంలో ఉన్న నగలన్నీ కూడా వేసుకుని అందరికీ చూపించుకోవటానికి మిమ్మల్ని ఎవరిని ఉద్దేశించి అంటలేదమ్మా, చెప్తూ ఉన్నా. ఇది నాన్న ఏది ధరించుకుని ఏది లోకానికి చూపించడానికి క్రైస్తవులు ఇష్టపడుతున్నారు అంటే, బైబిల్ దేన్ని ధరించుకోమందండి? ఆభరణాల కింద దయ్యను సత్యమును ధరించుకోమంది. కానీ ఇది నాన్న మనం ఏం ధరించుకుంటున్నాం? ఏం ధరించుకుంటున్నాం? ఎవరికి ఏది ఉంటే ఎవరు ధరించుకుంటున్నారు. కానీ బైబిల్ అంటుంది దేవుని దృష్టి యందు, మనుష్యుల దృష్టి యందు మనము దయ్యనుంది మంచివారమని మనం అనిపించుకోవాలి అంటే దేన్ని ధరించుకోవాలో కూడా అక్కడ రాశాడు. అది మొదటి అప్పుడు. రెండవ అప్పుడు ఎప్పుడు వచ్చింది చూడండి. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువ. ఎప్పుడండి? ఎప్పుడు దేహానికి ఆరోగ్యం కలుగుతుంది, ఎప్పుడు ఎముకలు బలపడతాయి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టినప్పుడు. ఎప్పుడంటండి? దేవుని యందు భయం కలిగి చెడుతనాన్ని విడిచిపెడితే మనకేమొస్తుందంటండి? ట్యాబ్లెట్లు వేసుకోక్కర్లొద్దండి. ఏం వేసుకోక్కర్లొద్దండి? పాస్టర్ గారు నేను ఎలా చెప్పాను కదండి, ట్యాబ్లెట్లు మానేయకండమ్మా. మనం ముందు చేసిన తర్వాత మానేసినా పర్వాలేదు. ముందు చేయకుండా ట్యాబ్లెట్స్ మానేస్తే రోగం ఇంకేమవుతుందంటే పెరిగిపోతుంది. బైబిల్ అంటుంది మనము దేవుని యందు భక్తి కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టేస్తే ఆటోమేటిక్గా దేవుడు అబద్ధం చెప్పడండి. దేవుడు అబద్ధం చెప్తాడండి. అబద్ధం చెప్తా ఆయన దేవుడు కాడు కదా. అంటే ఆయన నిజమే చెప్తాడు. ఎప్పుడు నువ్వు నా యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని వదిలిపెట్టేసి చూడు, నేను నీకేమిస్తాను? ఆరోగ్యం ఇస్తాను. నీ ఎముకలు నేను ఏం చేస్తాను? బలపరు. ఇది రెండవ అప్పుడు. మూడవ అప్పుడు చూడండి. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షరసం పైకి. ఎప్పుడండి? నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును. ఈ 3 కండిషనల్ బ్లెస్సింగ్స్ అండి. నువ్వు ఇది చేస్తే దేవుడిది చేస్తాడు, నువ్వు ఇది చేస్తే దేవుడిది చేస్తాడు, నువ్వు ఇది చేస్తే, నువ్వు ఇది చెయ్యకపోతే, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగే చెడుతనం విడిచిపెట్టకపోతే నీకు ఆరోగ్యము రాదు. దయను సత్యమును నువ్వు ధరించుకోకపోతే నీవు దయనుంది మంచివాడవని అనిపించు కొనవు. ఇప్పుడు నీ గానుగలు, నీ ద్రాక్షరసము పొర్లి పారాలి అంటే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగం. మరి ఎంతమంది ఇస్తామో మనకు తెలియదు, కానీ దేవుడు చెప్పిన మాట మాత్రం వదండి కదా. చక్కగా అమ్మా ఇంకో అప్పుడు ఉందమ్మా, ఎన్నో వచ్చినామమ్మా? అప్పుడు ఆయన నీ ప్రవర్తన అంతటి యందు ఎవరి అధికారాన్ని ఒప్పుకోవాలండి? దేవుని అధికారాన్ని ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవలను కదా. అంటే దీన్ని కూడా మనం ఆలోచన చేసుకున్నట్లయితే మనం చాలా చాలా ఉద్దేశాలు, ఆలోచనలు కలిగి ఉంటామండి కదా. మన భవిష్యత్తు గురించి కావచ్చు, మన బిడ్డల యొక్క భవిష్యత్తు గురించి కావచ్చు, లేకపోతే అసలు కొన్ని సందర్భాల్లో ఏం చెయ్యాలో మనకు అర్థం కాక చాలా చాయిస్లు మన ఎదురుంటాయండి. ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో, అన్నీ బాగానే అనిపిస్తాయి. కానీ దేంట్లో కూడా ముందడుగు వెయ్యలేని స్థితిలో మనం ఏం చేయాలంట? నీ ప్రవర్తన అంతటి యందు. అందుకే బైబిల్ అంటుంది నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు. అంటే అలా బిజీగా ఉన్నప్పుడు, గజిబిజిగా ఉన్నప్పుడు, ఏం చెయ్యాలో తెలియనప్పుడు, ఏ త్రోవలో వెళ్ళాలో తెలియనప్పుడు, ఏ త్రోవ మనకు ఆశీర్వాదకరమో మనం గ్రహించలేనప్పుడు మనం ఎవరిని అడగాలంటండి?
నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. మరి ఏం చేయాలి? నీ సమస్త ప్రవర్తన యందు ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటండి? త్రోవలను మార్గాలను సరళం చేస్తాడు, ఆటంకాలు తొలగించేస్తాడు. కొన్నిసార్లు మనం దేవుడిని కొన్ని విషయాలు అడుగుతూ ఉంటామండి కదండి. అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు మనకి ఏమవడండి? సమాధానం ఇవ్వడం. సమాధానం ఇవ్వట్లేదు అంటే కొన్ని సందర్భాల్లో మనం గ్రహించుకోవలసిన విషయం ఏంటంటే అది దేవుని చిత్తము కాదు కదా. ఇప్పుడు నిజంగా అదే దేవుని చిత్తము అయితే దేవుడే మార్గాన్ని ఏం చేస్తాడండి? ఆటోమేటిక్గా దేవుడు మార్గాన్ని తెరుస్తాడు. కానీ దేవుడు మార్గాన్ని తెరవనప్పుడు, నేను ఇప్పుడు చాలాసార్లు చెప్తూ ఉంటాను, దేవుని సంపూర్ణ చిత్తం అనేటువంటిది ఒకటి ఉంది, దేవుడు అనుకూల చిత్తము కూడా ఒకటి ఉంటుందండి. అంటే దేవుని ఉద్దేశం ఒకటి, కానీ మనం వేరే ఉద్దేశం కలిగి దేవుణ్ణి ప్రెస్ చేస్తూ, దేవా ఇది చేస్తావా చెయ్యవా, ఇది చేస్తావా చెయ్యవా అని దేవుణ్ణి మనము గుచ్చి అడుగుతున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక పాఠాన్ని మనకు నేర్పించడానికి ఆ పర్టికులర్ టైంలో మన చిత్తానికి దేవుడు ఏం చేస్తాడంటే అనుమతినిస్తాడు. దాని ద్వారా మనం ఏమి నేర్చుకుంటాము అంటే చివరిన మనం సాక్ష్యం చెప్తా ఉన్నాడు, ఆల్రెడీ దేవుడు నాకు ముందే చెప్పాడు, నేనే బుద్ధి తక్కువయ్యి ఇచ్చేస్తా. తద్వారా నాకు ఏమొచ్చింది అంటే శ్రమలు వచ్చినాయి, ఏమొచ్చినాయి అంటే కష్టాలు వచ్చినాయి, ఏమొచ్చినాయి అంటే అవమానం వచ్చింది, ఏమొచ్చిందంటే నా కళ్ళ వెంట కన్నీరు వచ్చింది. ఎందుకు అంటే ఒకటే కారణం, దేవా నీ చిత్తం కాదయ్యా, కానీ నా చిత్తంలోనికి నిన్ను లాక్కొచ్చాను. తద్వారా నేను ఏం చేస్తాను? శ్రమలు అనుభవించాను. ఇప్పుడు మరలా దేవునికి మనం ఏం చేసుకోవాలంటే నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు అని. చూడండి, దేవుని చిత్తము కానప్పుడు మనము శ్రమ అనుభవిస్తే ఆ శ్రమ మనకు ఎలా ఉంటుందంటే చాలా బాధ కలిగిస్తుందండి. దేవుని చిత్తములో ఉన్నప్పుడు మన శ్రమ అనుభవిస్తే ఆ శ్రమ మనకి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒకటే సూచన అండి, దేవుని చిత్తములో మనం శ్రమ అనుభవిస్తూ ఉన్నా ఆ శ్రమ మనకి శ్రమలో అనిపించదు. పైపెచ్చు ఆ శ్రమలో మనం ఏం అనుభవించగలుగుతామంటే దేవుడిచ్చే ఆదరణ మనం కలుగుతుంది. ఒకవేళ దేవుని చిత్తము కాకుండా మన చిత్తమును మనం వెళ్తూ శ్రమను అనుభవిస్తే ఆ శ్రమ మనకేం కలుగజేస్తుందంటే దుఃఖాన్ని కలుగజేస్తుంది. ఆ శ్రమ మనల్ని ఏం చేస్తుందంటే కృంగదీస్తుంది. ఆ శ్రమ మనల్ని ఏం చేస్తుంది అంటే భయంకరమైన వేదనల గుండా మనల్ని తీసుకెళ్ళి. ఒకటే సూచన కాబట్టి ఈ దినాన్న 4 అప్పుడులు కదండి. అప్పుడు సర్లే మన టాపిక్ మారిపోతుంది కదమ్మా. నేను ఇదన్నా కొన్ని మాటలు, సగం సమయం అయిపోయింది, నేను అనేది కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మనము పోరాటంలో ఉన్నాం కదండి. మనం మర్చిపోకూడదు కదండి. మనం ఒక టాపిక్ జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. యెరూషలేము యొక్క గోడలను జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 8వ గుమ్మం, గుర్రపు గుమ్మము దేనికి సాదృశ్యంగా ఉందంటే ఆత్మీయ యుద్ధ పోరాటానికి సాదృశ్యంగా ఉంది. క్రైస్తవులైన మనము దేంట్లో ఉన్నాము అని జ్ఞాపకం చేస్తానంటే యుద్ధ రంగంలో ఉన్నాం. మనము ఎవరి మీద పోరాడుతూ ఉన్నామంటే మన ఎదురింటోళ్ళతో కాదు, మన పక్కింటోళ్ళతో కాదు, భార్య అయితే భర్తతో కాదు, భర్త అయితే భార్యతో కాదు, అత్తగారైతే కోడలతో కాదు, కోడలైతే అత్తగారితో కాదు. అసలు ఈ భూ సంబంధమైన పోరాటానికి మనం పిలువబడలేదు అని జ్ఞాపకం చేశాను. మరి ఎవరితో పోరాడుతున్నాం పాస్టర్ గారు అని మీరు నన్ను అడిగితే కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఎవరితోనండి? కనిపించే వ్యక్తితో, ఏ వ్యక్తితో కూడా మనం పోరాటం కాదు, కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఎవడు ఆ కనిపించని శత్రువు అంటే అపవాది అయిన సాతాను, వాడి యొక్క అనుచరులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలతో. నేను జ్ఞాపకం చేశాను, మన శత్రువు ఎక్కడున్నాడు అంటే మన కాళ్ళ కింద దేవుడు వాడిని పెట్టాడు. మనం ఎక్కడున్నామండి? మనం ఎక్కడున్నాము పాస్టర్ గారు? మనం చర్చిలో ఉన్నామండి. మనం ఎక్కడున్నామండి? జ్ఞాపకం చేశాను కదా, మనం ఎక్కడున్నాము అంటే దేవునితో శరీరం అయితే ఎక్కడ ఉందండి, కానీ నేను గుర్తు చేశాను, ఆత్మయే జీవింపచేసేది, శరీరం నిష్ప్రయోజనం. బైబిల్ రాసింది కదా. అంటే మనల్ని క్రీస్తుతో కూడా లేపి ఆయనతో మనల్ని దేవుడు ఏం చేశాడంట? ఎఫెసీ 2:7 జ్ఞాపకం చేస్తాను.
మనం దేవునితో ఉన్నాం. అందుకే పాములను తేళ్లను త్రొక్కుటకు దేవుడు మనకేమిచ్చాడు? అది అంటే అపవాదికి పైన ఉన్నామా, కింద ఉన్నామా? అపవాది ఎక్కడ ఉన్నాడండి? మన కింద ఉన్నాడు. మనం శత్రువు ఎవడో చెప్పానో, మనం ఎవరమో తెలుసుకున్నాం. మన శత్రువు ఉపయోగించే ఆయుధాలు ఏంటండి? అడిగి ఆయుధాలేమి లేవు. ఎందుకంటే దేవుడు ఆయన ఏం చేశాడు? నిరాయుధుడిగా చేస్తాడు కదండి. దేవుడు ఆ నిరాయుధుడిగా చేసి ఆయన్ని ఎలా నిలబెట్టాడంటే సిగ్గు ఒక ఎగ్జాంపుల్గా ఎవరిని పెట్టాడంటే సాతాన్ని పెట్టాడండి దేవుడు. కానీ మరి ఆడు మనల్ని ఏం చేస్తున్నాడు? ఇప్పుడు తంత్రాలను ఉపయోగిస్తున్నాడు. ఏంటంటే అవి తంత్రాలు. ఆ తంత్రాల ద్వారా ఆడు ఏం చేస్తున్నాడు అంటే, నేను మీకు జ్ఞాపకం చేస్తాను కదండి, తంత్రాల ద్వారా ఆడు ఏం చేస్తున్నాడండి? కాలు కింద ఉన్నవాడు నెత్తి మీద ఎక్కుచ్చున్నాడు. దేని ద్వారానండి? తంత్రాల ద్వారా. ఏంటో కొన్ని తంత్రాలు కూడా జ్ఞాపకం చేశానండి. ఏంటంటే అటు తంత్రాలు నేను జ్ఞాపకం చేశాను కదా. వాడు అబద్ధికుడును అబద్ధమునకు జనకుడు. అంటే ఫాదర్ ఆఫ్ అబద్ధం ఎవడండి? సాతానుగాడు. అంటే ఇప్పుడు మనము అబద్ధం ఆడాము అంటే ఎవరి కుతంత్రములో పడుతున్నాము? గుర్తుపెట్టుకోండి, నేను లాస్ట్ వీకే జ్ఞాపకం చేస్తాను. అబద్ధం ఆడినప్పుడల్లా మనం ఎవడికి అవకాశం ఇస్తూ ఉన్నాము? ఎవడి అధికారానికి మనం లోబడుతున్నామంటే అపవాది యొక్క అధికారానికి. నేను జ్ఞాపకం చేశాను, ఆడు కనికరము చూపడం. ఇంకా జ్ఞాపకం చేశాను, క్షమించలేని తత్వాన్ని మనలో ఇంజెక్ట్ చేసేది ఎవడు అంటే అపవాది. ఎవరండి? ఆడు మనలో ఉన్నంతసేపు ఏం చేయనివ్వడు అంటే క్షమించనివ్వడు. యేసయ్య ఏమన్నాడు? ప్రేమించు అన్నాడు. యేసయ్య ఏమన్నాడండి? కానీ అపవాది ఏమంటాడు? ప్రేమించొద్దు అంటాడండి. ఏమంటాడండి? ప్రేమించొద్దు. నువ్వు ఎందుకు ప్రేమించాలండి? నీకు మర్చిపోయావా? ఆడు చేసిన తప్పులన్నీ ఏం చేస్తాడంటే మనకి గుర్తు చేస్తాడు. ఇప్పుడు గుర్తు చేసిన మనం ఏం చేస్తామంటే క్షమించాం. ఇప్పుడు అపవాది యేసయ్య ముందుకెళ్ళి ఏం చెప్తాడంటే, చూడు 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 చూడు, నీ బిడ్డ ఏం చేస్తున్నాడు? పక్కన వాడిని క్షమించలేకపోతున్నాడని దేవుని ముందర మన మీద ఏం మోపుతాడండి? నింద మోపుతాడు. ఎవడండి? చూడండి, అపవాది రెండు విధాలుగా యాక్ట్ చేస్తున్నాడు కదండి. ద్విమనస్కులు అంటారు కదమ్మా. రెండు రకాల మనస్సులు కలిగిన వారని ద్విమనస్కులు అంటారు. మన దగ్గరకు వచ్చి ఏమంటాడండి? క్షమించొద్దు. నువ్వు ఎందుకు క్షమించాలండి? ఎన్ని మాటలు అన్నాడు నిన్ను? ఎన్ని అవమానకరమైన మాటలు నిన్ను మాట్లాడాడు అని మన హృదయాన్ని కఠినం చేసేస్తాడు. అట్ ది సేమ్ టైం యేసయ్య దగ్గరికి వెళ్తాడండి. యేసయ్య దగ్గరికి, చూడు నీ రక్తంలో కడగబడ్డాడని చెప్పావు కదా, నీ స్వారూప్యాన్ని పొందుకున్నాడని చెప్పావు కదా, చూడు ఇరుగుని పొరుగు వారిని ఏం చేయలేకపోతున్నాడు? క్షమించలేకపోతున్నాడు చూడు అని యేసయ్య ముందర మన మీద ఏమేస్తాడండి? నిందేస్తాడు. ఇవన్నీ చేసేది ఎవడండి? అపవాది. అందుకే అడు కుట్రలు కుతంత్రాలు అన్నీ ఎవరి దగ్గర ఉంటాయి అంటే సాతాను. కాబట్టి ఆడి కుతంత్రాలను మనం ఏం చేయాలి అంటే తెలుసుకోవాలి. పౌలు అన్నాడు, మనము సాతాను తంత్రములను ఎరుగని వారు. మనకు అన్నీ తెలుసండి కదా. మనకు ఆడు కుట్రలు తెలుసు, ఆడి ప్లాన్స్ తెలుసు, ఆడి ఉద్దేశాలు తెలుసు, ఆడి ఆలోచనలు తెలుసు, అన్నీ తెలుసు. అయినా సరే మనం ఏం చేస్తున్నాము అంటే ఎవరికారు ప్రశ్న చేసుకోండి, ఏం చేస్తున్నాము అనేటువంటిది. ఇంకా కొన్ని జ్ఞాపకం చేస్తాను కదండి. కోపపడుడి కానీ పాపము చెయ్యకుడి. మరి అదే పౌలు నెక్స్ట్ అన్నాడు, సూర్యుడు అస్తమించు వరకు మీ కోపము, అంటే కోపపడుడి కానీ పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము. అంటే నువ్వు పడిన కోపము సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా నీ హృదయంలో నువ్వు కలిగి ఉన్నావు అంటే నువ్వేం చేసినట్టు? పాపము చేసినట్టు. అంటే మనుష్యులుగా మనకేమొస్తుందంటే కోపం వస్తుందండి. కోపం వచ్చినా కానీ మనం ఏం చేయాలి అని బైబిల్ చెప్తుంది అంటే సమాధాన పడాలి. ఎందుకు అంటే మన జీవితాల్లో అపవాదికి మనం ఏమివ్వకూడదంటండి, చోటు ఇవ్వకూడదు. ఏమివ్వకూడదు. ఇంకా చాలా విషయాలు జ్ఞాపకం చేశాను కదమ్మా. కోపము, క్రోధము, గర్వము, అసూయ, అహంకారం, కామం, మత్సరం, ఇవన్నీ కూడా
అపవాదికి చోటు ఇచ్చేలాగా మన జీవితాన్ని మారుస్తాయండి కదండి. ఇది నాన్న అవన్నీ కూడా మనం ఏం చేయాలి అంటే యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మనము వాటిని విడిచిపెట్టడానికి ప్రయత్నం చేయాలి. నేను ఇంకొకటి మాత్రం ఇది నాన్న చెప్పి నేను ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం నుంచి 18వ వచనాలు మనం చదువుకున్నాం. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు మనం తెలుసుకుంటున్న విషయాలు ఏంటంటే మన శత్రువు ఎవడో మనం తెలుసుకున్నాం, ఆడి బలాబలగాలేంటో మనం తెలుసుకున్నాం, మనం ఎవరమో తెలుసుకున్నాం, మన బలాబలగాలేంటో తెలుసుకున్నాం. శత్రువు మన మీద విజయం సాధించడానికి వాడు ఉపయోగించే ఆ కుతంత్రాలు ఏంటో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇది నాన్న మరొకటి మీకు జ్ఞాపకం చేస్తాను. ఇప్పుడు మనము యుద్ధ రంగంలో ఉన్నాం. యుద్ధ రంగంలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు అనిపిస్తుంటుంది కదండి, మనం వెళుతూ ఉన్న ఆ పరిస్థితులను బట్టి, మనం అనుభవిస్తూ ఉన్న ఆ పోరాటాన్ని బట్టి ఎవరు కూడా మనకి సహాయ సహకారాలు అందించలేనప్పుడు మనకేం కలుగుతుందంటే, అయ్యో నాకు ఎవరైనా ఉంటే బాగుండు, నా పక్షాన ఎవరైనా మాట్లాడేవారుంటే బాగుండు, నాకు ఎవరైనా సహాయం చేసేవారుంటే బాగుండు, నా కన్నీళ్లను తుడిచేవారు ఎవరైనా ఉంటే బాగుండు, నన్ను చెయ్యి పెట్టి నడిపించుకొని వెళ్ళేవారుంటే బాగుండు అని చాలాసార్లు మనం అనుకుంటామండి కదండి. ఇక్కడున్న మనందరికీ కూడా ఏదో ఒక సందర్భంలో అటువంటి అనుభవం గుండా నడిచిన వారమే కదా. చాలాసార్లు మనం ఎదురవుతున్న సమస్యలను బట్టి మన కుటుంబస్తులే ఏం చేస్తారంటే, మన దగ్గరకు వస్తే మనకి సహాయం చేయాలనో, మనకి ఏమైనా అవసరతల్లో వాళ్ళో వారి హస్తాన్ని వెయ్యాలని వారు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా ఒకరు ఏమైపోతుంటారంటే దూరం అయిపోతూ ఉంటారు. కానీ అటువంటి పరిస్థితుల్లో మనకి ఏమనిపిస్తుందంటే, అయ్యో నేను ఒంటరిని అయిపోయాను, నాకు సహాయం చేసేవారు ఎవరు లేరు. నేను మరలా ఒక జ్ఞాపకం చేస్తాను, ఆ పరిస్థితులను మనలోనికి తీసుకొని వచ్చేది ఎవడంటే అపవాది. ఎందుకు తీసుకొని వస్తాడంటే మనల్ని నిరాశలోనికి నడిపించటానికి, మనల్ని నిస్పృహలోనికి నడిపించటానికి, మనల్ని కృంగుదలలోనికి నడిపించటానికి ఏం చేస్తాడంటే అపవాది. గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఒక సమస్య మిమ్మల్ని కృంగదీస్తుంది అంటే అపవాది మీ మీద బలంగా పనిచేస్తూ ఉన్నాడనేటువంటిది అర్థం. ఏదైనా ఒక సమస్యలో మీరు బయటికి రాలేకపోకుండా ఆ సమస్యల్లోనే మీరుండిపోతూ ఆ సమస్యల్లోనే నేను అనుకుంటాం కదా, ఇంకా ఈ సమస్యల్లోనే నేను మునిగిపోతానేమో, ఈ సమస్యల సుడిగుండాల్లో నుంచి నేను బయటికి రాలేనేమో అని అనుకున్న సందర్భాలు కూడా ఇక్కడున్న మనందరి జీవితాల్లో ఏదో ఒక సమయంలో మనము అనుభవించే ఉండొచ్చు. కానీ ఈ దినాన దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, అటువంటి సందర్భంలో, అటువంటి పరిస్థితుల్లో, అటువంటి సుడిగుండాల లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, ఈ లోకానుసారంగా ఎవరు మనతో ఉన్నా లేకపోయినా, మనల్ని విడవకుండా, మనల్ని ఎడబాయకుండా మనతోనే ఉండే వ్యక్తి ఒక ఆయన ఉన్నారంటండి. చెప్పేది అర్థమవుతుందా? మన కుటుంబస్తులు, కన్న తండ్రి కావచ్చు, కన్న తల్లి కావచ్చు, కట్టుకున్న భర్త కావచ్చు, తోడబుట్టిన సహోదరుడు కావచ్చు, సహోదరి కావచ్చు, రక్త సంబంధికులు కావచ్చు, వీరు ఎవరు మనకి సహాయం చేసినా, ఎవరు మనకి సహాయం చేయకపోయినా, ఎవరు మన పక్షాన ఉన్నా, ఎవరు మన పక్షాన లేకపోయినా, నేను నీకున్నాను అని చెప్పే ఒక వ్యక్తి బైబిల్ గ్రంథంలో మనకు ఒక ఆయన ఉన్నాడండి. ఈ యుద్ధ రంగంలో చూడండి, ఈ పోరాటంలో చాలాసార్లు మనం ఒంటరిగానే పోరాటం చేస్తూ ఉంటాం. ఒంటరిగానే అపవాది మీద మనం ఏం చేయవలసి వస్తుందంటే ఎదురాడి నిలబడిసిన పరిస్థితులు వస్తాయి. అటువంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయం ఏంటంటే, యేసయ్య చెప్తున్నాడు, నువ్వు ఒంటరివి కాదు, నువ్వు అనాథవి కాదు. ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఏమన్నాడండి? నేను మిమ్మల్ని అనాథలుగా విడువను. ఎవరు మీతో ఉన్నా, ఎవరు మీతో లేకపోయినా, కట్టుకునే భర్త నేను వదిలి వెళ్ళిపోయాడా, భయపడొద్దు. నీ కడుపున పుట్టిన పిల్లలే నేను విడిచిపెట్టేశారా, భయపడొద్దు. జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త సగంలో నిన్ను విడిచి వెళ్ళిపోయాడా, భయపడొద్దు. నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన నేను నీతో. అదే చెప్తున్నాడండి యేసయ్య ఇక్కడ 14వ అధ్యాయం 16వ వచనం చెప్తున్నాడు కదా, చూడండి. మిమ్మను అనాథలుగా విడువను, మీ యొద్దకు వత్తును. కొంతకాలమైన తరువాత లోకము నన్ను మరి ఎన్నడును చూడదు, అయితే మీరు నన్ను చూతురు. నేను జీవించుచున్నాను గనుక మీరును జీవింతురు. ఒకసారి
15వ వచనం చూడమ్మా. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకే. ఎప్పుడు ఉంటాడంటండి ఆయన? ఎల్లప్పుడూ ఉండటానికంటండి. ఎల్లప్పుడూ అంటే అర్థం ఏంటండి? నిత్యము. అంటే మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వెళ్ళి, అయ్యా నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావయ్యా, నా కొరకు కలువరి సిలువలో నువ్వు త్యాగమయ్యావయ్యా అని ఆ సిలువను చూచి, అయ్యా నీ రక్తము చేత నన్ను కడుగు అని ఆయన సిలువ ముందు మనము మోకరిల్లి, అయ్యా నీ ఆత్మ చేత నన్ను నింపు అని నోరారా యేసయ్యని అడిగితేనంటండి, ఒక ఆయన మనకిస్తాడంటండి. ఆయన ఎవరిని ఇస్తాడంటండి? ఒక ఆదరణకర్తను మనకిస్తాడు. ఆయన ఎప్పుడు ఉంటాడండి మనతోటి? సదా కాలము. అంటే ఈ భూమి మీద మనము జీవించినంత కాలము మాత్రమే కాదండి, సదా కాలము. సదాకాలం అంటే అర్థం ఏంటండి? అంటే ఈ 70 సంవత్సరాల కాలం మాత్రమే కాదండి, నిరంతరము శాశ్వత కాలము కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనతోనే. అంటే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, మన శత్రువు అపవాది, వాడు మన కాళ్ళ కింద దేవుడు పెట్టాడు. మనకి దేవుడు వాడి మీద అధికారం ఇచ్చాడు. వాడి తంత్రాలకు మనం ఏమవకూడదంటండి, పడిపోకూడదు. ఒకవేళ ఈ పోరాటములో నువ్వు గనక నిరాశ పడకుండా, నువ్వు వెనుదిరిగి చూడకుండా, నీకు ఒక సహాయకుడిగా నేను ఒక ఆయన ఇచ్చాను. ఆయన ఎవరు అంటే ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుడు. ఎంతసేపు ఆయన నీతో ఉంటాడు? ఎంతసేపు ఉంటాడంటే ఆయనే చెప్తున్నాడు, సదాకాలము కూడా నీతోనుంటాడు. ఆయన నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. అక్కడ రాస్తాడు కదా, చూడండమ్మా. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. అంటే ఈ మాటలు శిష్యులకి యేసయ్య జ్ఞాపకం చేయటం వెనక ఆయన ఉద్దేశం ఏంటండి? ఈ మాటలు ఎవరితో చెప్తున్నారండి యేసయ్య? శిష్యులతో ఎందుకు చెప్తున్నాడండి? యేసయ్య ఆయన చెప్పాడు కదా, నేను చనిపోవలసిన సమయము ఆసన్నమైపోయింది, ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను కదా, మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు కదా, మాకు తోడుండేవారు ఎవరు లేరు కదా అని మీరేమవ్వద్దు, భయపడొద్దు. నేను మీకు ఒక ఆయన్ని పంపించబోతూ ఉన్నాను. నేను కేవలం ఈ 3.5 సంవత్సరాలు మాత్రమే మీతో ఉన్నాను. ఇప్పుడు నేను మీ కొరకు పంపించబోయే ఆదరణకర్త ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలం ఉంటాడు ఆయన? సదాకాలము కూడా ఆయన మీతో ఉంటాడు. అంటే ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడు? ఇంతవరకు నేను మీతో కూడా ఉండి, మీరు పడిపోయినప్పుడు మిమ్మల్ని లేవనెత్తాను, మీరు బలహీనులుగా ఉన్నప్పుడు నేను మిమ్మల్ని బలపరిచాను, మీరు వెనుదిరిగిపోయి వెళ్ళిపోవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మీ భుజం తట్టి నేనున్నాను, మీరు భయపడకండి అని నేను మీకు ధైర్యాన్ని ఇచ్చాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నానని మీరు ఏం భయపడొద్దు, నేను వేరొక ఆదరణకర్తను అంటున్నాడు కదమ్మా. ఏమంటున్నాడు చూడండి, మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్త. ఆల్రెడీ యేసయ్య కూడా ఆదరించడానికి వచ్చాడు. అనదర్ కంఫర్టర్ అనే మాట వాడతారని ఇంగ్లీష్లో. అనదర్ కంఫర్టర్, వేరొక. అంటే నేను ఆదరించడానికి వచ్చాను, ఆల్రెడీ నేను ఆదరించాను, నేను వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు నాలాంటి ఆదరణకర్తను నేనేం చేయబోతున్నాను అన్నాడని పంపబోతున్నా. ఎందుకు అంటే మనల్ని ఆదరించటానికి. ఎందుకు ఇచ్చాడండి పరిశుద్ధాత్మని? మన పక్షాన ఉండటానికే, మన పక్షాన ఉండటానికే కదండి. అందుకే ఒక మాట చూద్దాం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటారండి. యోహానే అంటాడు అక్కడ కూడా, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఏమంటున్నాడండి? మనలో ఉన్నవాడు ఎవరండి? ఆయన ఆదరణకర్త అయిన
పరిశుద్ధాత్ముడు అంటండి లోకములో ఉన్నవాని కంటే, ఎక్కడికంటేనంటండి, ఇప్పుడు మనలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన అంటండి ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. అంటే ఆలోచన చేయండి, నాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఈ లోకంలో ఉన్నవాడు ఎవడండి? సాతానువాడు అనుచరులే కదమ్మా. అందుకే అక్కడ రాశాడు, మీరు వాడిని అనలేదండి, వారిని అనే ఫ్లోరల్ వాడాడు కదా. అంటే చూడండి, ఎవరు జయించగలుగుతారు, ఎవరు పోరాటంలో విజయం సాధించగలుగుతారు అంటే, అయ్యా నేను ఒంటరిని, నాకెవరు లేరు, నేనేం చేయలేను, నా వల్ల కాదు అని అన్నంత కాలము సరే మనం ఏం చేయలేమండి, విజయాన్ని సాధించలేము. కానీ ఇక్కడ యోహాన్ అంటున్నాడు, నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అని ఎవడు నమ్ముతాడో వాడేం చేయగలుగుతాడు అని బైబిల్ చెప్తుంది. అంటే విజయాన్ని సాధించగలుగుతాడు అని బైబిల్ చెప్తుంది. ఇదైనా దేవుడు మనకు గుర్తు చేస్తున్న మాట ఏంటి అంటే, మనము ఒంటరిగా లేం. మనం చేస్తున్న పోరాటంలో, మనం ఎదుర్కొంటున్న శ్రమలలో మనం ఒంటరిగా లేమండి. ఎలా లేమంటండి? ఒంటరిగా లేం. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 13వ వచనంలో చూడండి, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడితిరి. చాలా క్లియర్గా చెప్తున్నాడండి. ఏమంటున్నాడండి? మీరు సత్యవాక్యాన్ని విన్నారు. ఏంటంటండి? సత్యవాక్యాన్ని విని యేసుక్రీస్తునందు విశ్వాసముంచి. వినటి వల్ల ఏం కలుగుతుందండి? విశ్వాసం కలుగుతుంది. విన్న వాక్యము ఈ ఎఫెసీలో ఉన్న విశ్వాసులకు ఏం కలిగించింది అంటే విశ్వాసాన్ని కలిగించింది. ఎప్పుడైతే విశ్వాసము వీరిలో కలిగిందో దేవుడు అంటండి తన ఆత్మ చేత వీరిని ఏం చేస్తాడంటండి? ముద్రించాడు. హల్లెలూయా. అంటే చూడండి, అంటే మనం దేవుని వాక్యాన్ని విని యేసునందు మనం విశ్వాసం ఉంచితే దేవుడు మనల్ని దేని చేత ముద్రిస్తాడండి? ఆయన ఆత్మ చేత ఏం చేస్తాడు? ముద్ర వేస్తాడు మన మీద. ఏం వేస్తాడండి? ముద్ర వేస్తాడు. ఒకసారి నేను మొన్న చదువుతూ ఉన్నప్పుడు ఒక మాట నేను రాసుకున్నానండి. ఒక నిమిషం మీకు చూపిస్తాను. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 8వ వచనాన్ని ఒకసారి నేను చదువుతూ ఉన్నానమ్మా. మరియు హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యమిచ్చాను. ఈ మాట నేను వాక్యాన్ని చదువుకుంటున్నప్పుడు ఈ మాట దగ్గర కొంచెం సేపు ఆగి నేను ఆలోచించుకున్నప్పుడు నాకు పరిశుద్ధాత్ముడు ఇచ్చిన తలంపు. ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు? పేతురు చెప్తూ ఉన్నాడండి. ఇది ఎప్పుడు జరిగిందండి అంటే కొర్నేలి ఇంటిలోనికి పేతురు వచ్చి వారికి సువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు జరిగిన అద్భుతం ఏంటి అంటే, పేతురు గారు వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడంటండి. దేవుడు తన పరిశుద్ధాత్మను వాక్యం వెంటనే ఒక్కొక్కరి మీద ఏం చేశాడండి? కుమ్మరించాడు. బైబిల్ రాయబడినాడు వారందరూ కూడా అన్య భాషలతో దేవుణ్ణి మహిమపరిచారు అని వాక్యంలో రాయించడం జరిగింది. అదే సందర్భాన్ని పురస్కరించుకొని పేతురు ఇక్కడ చెప్తున్న మాట ఏమంటున్నాడండి? హృదయములను ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే కదమ్మా. ఆ 120 మంది కూడా ఆ మేడగదిలో ఉండగా పరిశుద్ధాత్మను ఏ విధంగా దేవుడు 120 మంది మీదకి పంపాడో అదే విధంగా పేతురు వాక్యం చెప్తూ ఉన్నప్పుడు కూడా కొర్నేలి ఇంటి వారిలో ఉన్న వారందరి మీదకి ఏం దిగిందంటండి? పరిశుద్ధాత్మ దిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి
ఎరిగిన దేవుడు మనకు అనుగ్రహించినట్టుగానే వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చాడు. ఎవరిని గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడండి? చూడండి, దేవుడు ఇస్తున్నాడంటండి సాక్ష్యం. రాయబడిన మాట అదే కదా, వారికిని పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి, హల్లెలూయా, వారిని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు అని రాయబడింది. అంటే పరిశుద్ధాత్మ అనే ముద్ర మన మీద వేసి దేవుడు మన గురించి ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, వీరు నా బిడ్డలు, వీరు నా స్వాస్యం, ఇది వీరు నా సొంత రక్తం ఇచ్చి నేను కొనుక్కున్న నా సొత్తు అని దేవుడు ఏం చేస్తున్నాడంటండి? మన గురించి ఎవరికి సాక్ష్యం ఇస్తున్నాడండి? మన గురించి సాక్ష్యం ఎవరికి ఇస్తున్నాడండి? ఎవరి దగ్గర నుంచి అది కొనుక్కున్నాడో ఆడు కనుక్కోవచ్చు కదా. ఎవడో చెప్తున్నాడండి, అపవాది చెప్తున్నాడు, చూడు అపవాది, నా రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నా ఆత్మ చేత నేను ఏం చేశాను అంటే ముద్రించాను, ఇక్కడి నుంచి ఈ క్షణము నుంచి ఈ వ్యక్తి నా సొత్తు అని దేవుడు ఏం చేశాడంటండి? అదే చెప్తున్నాడు, మనకి అనుగ్రహించినట్టుగానే వారికి పరిశుద్ధాత్మను అనుగ్రహించి వారిని గురించి దేవుడు ఏమిచ్చాడంటండి? సాక్ష్యాన్ని ఇచ్చాడు. ఇది నాన్న పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించి దేవుడు మన గురించి ఏమిస్తూ ఉన్నాడు అంటే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఒకసారి వద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇందాక మనం చదువాం కదమ్మా, 13వ వచనం చదువాం కదండి. ఆత్మచేత ముద్రింపబడితిరి దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఇప్పుడు దేవుడు ఆయన వాక్యం విని ఆయన మీద విశ్వాసం ఉంచినప్పుడు అంటండి, తన ఆత్మచేత మనల్ని ఏం చేశాడంటండి? ముద్రించాడు. ఇప్పుడు అంటున్నాడు, ఆ ఆత్మను మనకెందుకు ఇచ్చాడు? అక్కడ రాశాడు చూడండి, ఈ ఆత్మ మన స్వాస్యమునకు సంచకరువుగా ఉన్నాడంటండి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ ఆత్మ, చిన్న ఆత్మను బోల్డ్ లెటర్స్ రాశారు కదండి, అంటే అది పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అంటండి మన స్వాస్యమునకు, మన ఏంటండి మన స్వాస్యం? మన స్వాస్యం ఏంటండి? పరలోకం కదా. అందుకే పౌలు అంటాడు, పేతురు అంటాడు కదా, అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారదియునైన స్వాస్యము ఆ పరలోకమందు దేవుడు మన కొరకు ఏం చేశాడంటే భద్రము. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు అంటండి ఆ పరలోకములో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ స్వాస్యానికి ఏమై ఉన్నాడంటండి? సంచకరువై ఉన్నాడు. కొంచెం సంచకరువు అనే పదం చాలా కష్టంగా ఉంటుంది కదండి. ఎందుకంటే ఈ బైబిల్ని అనువాదం చేసిన వాళ్ళు బేపని వాళ్ళు ఎవరో అంటారమ్మ, మొత్తానికి వాళ్ళు సంస్కృతంలో నుంచి తెలుగులోకి అనువాదం చేస్తున్నాడు. కొన్ని పదాలు కొంచెం కష్టతరంగా ఉంటాయి కదండి. కానీ ఇంగ్లీష్లో మనం దీన్ని చూసుకుంటే మనకు ఒక ఐడియా వస్తుంది. ఏంటి అంటే గ్యారంటీ అనే పదాన్ని వాడాడు. అంటే ఇప్పుడు నువ్వు రక్షించబడ్డావు కదా, అదిగో నీకు ఆ స్వాస్యం ఉంది, ఆ స్వాస్యం నీదే అని దేవుడు నీకు చెప్పటానికి గ్యారంటీగా నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. చెప్పేది మీకు అర్థమైందండి? ఆ స్వాస్యాన్ని నువ్వు అనుభవించబోతూ ఉన్నావు అన్నదానికి గుర్తుగా నీకు ఎవరినిచ్చారు? పరిశుద్ధాత్ముడినిచ్చాడు. అంటే ఈ ఆత్మ మన స్వాస్యమునకు ఏమై ఉన్నాడంటండి? ఒక గ్యారంటీ. నువ్వు చచ్చిపోతావు. ఇప్పుడు అందుకే నేను అంటానండి, పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత చచ్చిపోతే గుండెల మీద చేసుకుని చచ్చిపోచండి. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు పరిశుద్ధాత్మనిచ్చాడు అంటే ఆ పరలోక రాజ్యాన్ని కూడా మనకి ఇచ్చినట్టే. హల్లెలూయా కదండి. నేను ఒకసారి ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేస్తాను చూడండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక స్తోత్రం స్తోత్రం హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతున్నాను, చూడండి ఒకసారి. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్య వాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, ఇక్కడ ఒక మాట వాడాడండి, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం. ఏమంటండి? రాబోవు యుగం. ఏంటండి రాబోవు యుగం? ఈ భూమి ఈ ఆకాశం ఏం కాబోతున్నాయండి? లయం కాబోతున్నాయి. కొత్త ఆకాశము కొత్త, దాన్ని ఏమన్నారంటే బైబిల్ రాబోయే యుగం. ఇప్పుడు ఆ రాబోయే యుగం ఎవరిదండి? క్రీస్తుది. ఇక్కడ అంటున్నాడు పౌలు, ఏమంటున్నాడు? రాబోవు యుగ సంబంధమైన శక్తి యొక్క ప్రభావం ఎప్పుడు అనుభవిస్తున్నారంటే ఇక్కడ వీళ్ళు ఈ యుగములో. క్లారిటీ వచ్చిందండి. అంటే ఇప్పుడు నేనంటే మాట ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడు మనమే ఉన్నామండి. ఇప్పుడు మనందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు అనుకోండి, మనము కూడా దేవుని శక్తి చేత మనం ఏమవుతామండి? నింపబడి దేవుని శక్తిని మనం అనుభవించడం ప్రారంభిస్తాం. ఇప్పుడు మనము అనుభవించే ఆ దేవుని శక్తి ఈ యుగ సంబంధమైన శక్తి, రాబోవు యుగ సంబంధమైన శక్తి, ఈ యుగ సంబంధమైన శక్తి కాదు. కానీ అది ఏ యుగ సంబంధమైనది? అందుకే పౌలు అంటున్నాడు, ఆ రాబోయే ఆ క్రీస్తు రాజ్యము యొక్క శక్తి ఈ లోకములో అనుభవించిన తరువాత. అంటే అందుకే ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకిచ్చి ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని ఇప్పుడే అనుభవించేలాగా దేవుడు ఎందుకు చేస్తూ ఉన్నాడంటే, ఒరే అబ్బాయి నీకు జస్ట్ టేస్ట్ చూపిస్తున్నానంతే. ఏంటంట? నీకు జస్ట్ టేస్ట్. ఇది అసలైంది ఎక్కడుంది? అసలైంది ముందుంది. హల్లెలూయా. అసలైంది ఎప్పుడు ఉందంటండి? ఇది జస్ట్ టేస్ట్, అసలైంది ముందుంది. నిన్ను దాని కొరకు నేను ఏర్పరచుకున్నాను అని దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏమిస్తున్నాడు అంటే మన గురించి ఆయన సాక్ష్యాన్ని ఇస్తున్నాడంటండి. హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప దేవుడు కదండి మన దేవుడు. నిజంగా ఈ వాక్యాన్ని ఎలా ఎదరకుండా పెట్టుకుని ఇలా చదువుతూ మనం ఇలా ఆలోచన చేసుకుంటూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి. ఇంకా తిండి తిప్పలు కూడా మనకి గుర్తుకు రావు. అంటే ఈ నేను జ్ఞాపకం చేసేది ఒకటే, ఈ పోరాటంలో ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసిన విషయం ఏంటి అంటే, కొన్నిసార్లు ప్రార్థనలో మనం పోరాటం చేస్తూ ఉంటాం. ఆ ప్రార్థనలో మనము అపవాది మీద పోరాడుతూ ఉన్నప్పుడు మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏంటంటే, నేను ఒంటరిని కాను, నాలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు నన్ను నేను అప్పగించుకోగలిగితే నా పోరాటాన్ని ఆయన చేస్తాడు. ఆయన నాకు దేవుడిచ్చాడు పరిశుద్ధాత్ముడిని, ఆయన చేత నన్ను ముద్రించాడు. నాకు ఒక స్వాస్యం ఉన్నదని ఆ స్వాస్యానికి ఆయనను సంచకరువుగా ఇచ్చాడు. అందుకే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి తిమోతిలో మనందరికీ తెలిసిందే, 3వ అధ్యాయము 16వ వచనం కావచ్చు, 6వ అధ్యాయము 19వ వచనం కావచ్చు. ఆ 2 వచనాల్లో ఏం చెప్తాడంటే, మీరు పరిశుద్ధాత్మకు ఆలయాలై ఉన్నారని మీరు ఎరుగరా? ఏమని గుర్తు చేస్తాడండి వారికి? మనం అంటండి పరిశుద్ధాత్మనికి ఆలయాలం. హల్లెలూయా. పౌలు అంటాడండి, ఏథెన్సు పట్టణంలోకి వెళ్ళి వారికి స్వార్థ ప్రకటిస్తూ అంటాడు కదా, హస్తకృతములైన వాటిలో దేవుడు నివాసం చేయడు. భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులో ఉన్న సమస్తాన్ని సృష్టించిన దేవుడు. మీరు ఒక గుడి కట్టేసి అయ్యా నీవి గుళ్ళో కూర్చో అంటే ఆయన కూర్చోడు. మహాకాశములు ఆయన ఏం చేయవు, పట్టజాలవు. ఆయన అలాగే చెప్తాడండి, హస్తకృతములైన వాటిలో దేవుడు ఏం చేయడంటండి, నివాసము చేయడు. కానీ ఆయన ఎవరిలో నివాసం ఉంటాడు అంటే ఆయన
ఆయన స్వహస్తాలతో చేసుకున్న మనలో ఆయన ఏం చేస్తున్నాడు అంటే నివాసం చేస్తూ ఉన్నాడండి. నేను అంటాను, ఈ గుడి మనం కట్టుకున్నామండి, ఇలాగంటున్నాను, వేరే అనుకోద్దామా? ఈ మందిరాన్ని మనం దేవుని కొరకు ప్రతిష్ఠించుకున్నాం, అలాగని మందిరములోనే మాత్రమే దేవుడు ఉంటాడా అంటే అది తప్పండి. మనందరము కూర్చుని దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు ఎక్కడ 2-3 నా నామాన్ని ఆరాధిస్తారో అక్కడ ఉంటానని దేవుడు సెలవు ఇచ్చాడు కదండి. ఇప్పుడు మనందరం కూర్చుని దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు. మన మధ్యన ఎవరు ఉన్నారండి? దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం బయటికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఎక్కడే ఉంటాడా? మనతో పాటు బయటకు వస్తాడా? కదండి. అంటే చూడండి, అంటే మనము దేవుని ఆలయాలం, మనము పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేస్తున్నాడంటండి? నివాసం ఉంటూ ఉన్నాడు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వ జ్ఞాని, ఆయన సర్వాంతర్యామి. ఎక్కడ ఉంటాడు అక్కడ ఉండడం అనడానికి లేదండి కదమ్మా. మరి ఎక్కడికి వెళ్ళాలండి వాళ్ళు? చూడండి, మన దేవుడు ఆ టైప్ కాదండి. నేను అక్కడ ఆ గుళ్ళోనే ఉంటాను, ఈ గుళ్ళో ఉండను, ఆ గుడి చాలా పెద్దగా ఉంది కదా, ఆ గుళ్ళో చాలా ఎక్కువ, మీ గుళ్ళో జనం లేరు, నేను రాను మీ గుళ్ళోకి అండండి. ఆయన ఎక్కడ ఒక్కరు ఇద్దరు ఆయన నామాన్ని ఏకీభవిస్తారో చూడండి. ఒక్క పొట్టి జక్కరియా దగ్గరికి ఆయన దగ్గరికి వెళ్ళాడండి. ఒక్క సమరయ స్త్రీ ఒక్కతే అయినా ఆమె దగ్గరికి యేసయ్య వెళ్ళాడు. ఇక్కడ ఒక్కలే కూర్చొని ఆరాధించుకుంటూ ఉన్నా, ఇంటికాడ ఒక్కలే కూర్చొని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా మనతో పాటు ఎవరు ఉంటారు అంటే దేవుడు ఉంటాడు. ఇదేనండి నేను జ్ఞాపకం చేసేది ఒకటే, మనము ఒంటరి వాళ్ళము కాదు, మనము అనాథలము. ఇదేనా మనం అనుకోవచ్చు, మన తల్లిదండ్రులు మనం విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చాలామంది దగ్గర మనం అంటూ ఉంటాం కదా, నేను అనాథని, నాకెవరు లేరు అని మనం అంటూ ఉన్నాము అంటే బైబిల్ ప్రకారం మనం ఎవరమంటే అజ్ఞానులమండి. అజ్ఞాన స్థితిలో ఉన్నవాళ్ళు మాత్రమే అటువంటి మాట చెప్తారు. ఒకళ్ళు దేవుని కలిగి ఉన్న వ్యక్తి ఏం చెప్తాడండి? నాకు తల్లిదండ్రులు లేకపోయినా నా యేసయ్య నాకు ఉన్నాడు, నా యేసయ్య నా తోడున్నాడు, నా యేసయ్య నాకు సహాయకుడిగా ఉన్నాడు అని ఏం చేయగలుగుతారండి? చెప్పగలుగుతారు. హల్లెలూయా. మనతో పాటు ఎవరున్నారండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మనలో ఎవడున్నాడండి? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. కాబట్టి ఒక 2-3 విషయాలు మాత్రమే జ్ఞాపకం చేసి ముగిస్తాను, సమయం అయిపోయింది. ఎఫెసీయులకు రాసిన పత్రిక త్వరగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. ఇప్పుడు ఆయన ఏం చేస్తాడో మనం చూద్దాం. చూడండి, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడునట్లు. ఏమన్నాడండి? మనము ఒక మాట అండి, ఒకసారి నా వైపు చూడండి. అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు, ఈ రెండు కూడా ఎక్కువ సార్లు పౌలు భక్తుడు వాడుతూ ఉంటాడని పత్రికల్లో. ఎవరెవరంటండి? ఔటర్ మ్యాన్, ఇన్నర్ మ్యాన్. అంతరంగ పురుషుడు. ఇప్పుడు అంతరంగ పురుషుడు ఎవరండి? ఆత్మ. బాహ్య పురుషుడు ఎవరండి? కనిపించే శరీరం. ఇప్పుడు నేను అందుకే మరలా జ్ఞాపకం చేస్తాను, దేవుడు ఆత్మ, మన శత్రువు దురాత్మ. మనం ఏ ఆత్మ మనకు తెలియదు పాస్టర్ గారు అంటున్నారా? మనం కూడా ఏదో ఒక ఆత్మలం ప్రస్తుతానికి కదమ్మా. అంటే చూడండి, ఇప్పుడు ఆత్మ మీద మనం పోరాటం చేస్తూ ఉన్నప్పుడు, పాస్టర్ గారు నేను సాతాను మీద పోరాటం చేయాలనుకుంటున్నానండి, ఇక నుంచి రేపటి నుంచి చికెన్, మటన్, కోడిగుడ్లు ఇవన్నీ తినేసి జిమ్కి వెళ్ళి పాస్టర్ గారు నేను ఫుల్ బాడీ పికప్ అయ్యి ఇంకా రేపటి నుంచి నా యుద్ధం ప్రారంభిస్తానని వెళ్ళినా అనుకోండి, స్కెవయా కుమారులు అపవాది మీదకి యుద్ధంకి వెళ్ళినప్పుడు ఏం చేసింది తెలుసండి? వాళ్ళు బట్టలు ఇప్పేసి కొట్టిందంటండి. అలాగైపోతారండి. ఎందుకంటే ఆత్మ మీద మనం పోరాటం చేస్తున్నప్పుడు మనకు కావలసింది శారీరక బలమా, ఆత్మానుసారమైన బలమా అండి? ఆత్మ బలంగా ఉండాలి కదండి. అందుకే పౌలు అంటాడు, నా బాహ్య పురుషుడు దినదినము కృషించిపోతూ ఉన్నా నా అంతరంగ పురుషుడు ఏమవుతూ ఉన్నాడంటే బలపరచబడుతూ ఉన్నాడు. ఇది నా క్రైస్తవుని యొక్క అనుభవం ఎలా ఉండాలండి. కానీ మన వాళ్ళు ఏమవుతున్నారంటే
పైన శరీరాలేమో ఎలా అయిపోతున్నాయి, లోపల ఆత్మలేమో ఎలా అయిపోతున్నాయి. అందుకే ఏమవుతున్నారంటే అపవాది పేరెత్తితే చాలు అసలు గుళ్ళోకి కూడా కదమ్మా, నిజంగా అలా ఉంది. కానీ ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట చూడండి, 12వ వచనం ఏమంటున్నాడమ్మా? 3వ అధ్యాయం 16వ వచనంలో, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లు. ఆత్మ, ఆయన ఆత్మ అంటే అక్కడ ఏ లెటర్స్ వాడాడండి? బోల్డ్ లెటర్స్ వాడాడు. అంటే పరిశుద్ధాత్ముడు. అంటే పరిశుద్ధాత్మ ద్వారా మన అంతరంగములో మనం ఏం పొందుకోవాలి అంటే బలాన్ని పొందుకోవాలంటండి. ఏం పొందుకోవాలండి? సంకలు గుర్తే సరిపోదండి. పరిశుద్ధాత్మను దేవుడు నాకు ఇచ్చాడని చక్కగా అనుకుంటే సరిపోదంటండి. మరి ఏం చేయాలంట? ఆ పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మను మనం ఏం చేసుకోవాలి అంటే బలపరుచుకోవాలి. ఏం చేసుకోవాలండి? బలపరుచుకోవాలి. ఎంత బలపరుచుకోవాలి అంటే దీనికి లిమిట్ లేదండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. మనం పుట్టినప్పుడు చాలా చిన్నగా ఉంటాం కదమ్మా. శారీరకంగా మన తల్లిదండ్రులకు పుట్టినప్పుడు 1 నెల, 2 నెలలు, 3 నెలలు వచ్చేసామని కొంచెం 6 నెలలు వచ్చేసామనికి ఆహారం తింటాం. సంవత్సరం వచ్చేసామని కొంచెం ఎదుగుతాం. అలా యవన కాలంలోకి వచ్చే సమయానికి శరీరం ఇంకా ఏమవుతుందండి? బలం పొందుకుంటుంది. ఒక ఏజ్ వచ్చేటప్పటికి ఆగిపోద్దండి. ఇది మాత్రం ఆగదండి కదా. దీనికి లిమిట్ లేదు. అంటే ఎంతో కొంచెం. కానీ ఇక్కడ ఆలోచన చేయండి, ఎంతకాలం అండి ఇది? ఒక 70 సంవత్సరాలు, 80 ఎంతకాలం ఉన్నా కానీ ఎట్ ది సేమ్ టైం శారీరకంగా మన తల్లిదండ్రులకు మనం పుట్టినప్పుడు ఎంత ఉంటామో ఆత్మీయంగా మనం పుట్టినప్పుడు కూడా అంతే ఉన్నాం అనుకోండి. ఎవరు చూడలేదు కదండి అనుకోండి. ఇప్పుడు తల్లిపాలు తాగటం ద్వారా బిడ్డ ఏ విధంగా బలపడతాడో, ఇప్పుడు ఆధ్యాత్మికంగా మనం కూడా పుట్టిన తర్వాత వాక్యం అనే పాలన ఏం చేయాలని బైబిల్ చెప్తుందండి? అపేక్షించాలి. వాక్యం అనే పాలన ఏం చేయాలంటండి? తాగాలి. ఎందుకండి? తల్లిపాలు పుట్టిన బిడ్డకి ఏమిస్తాయండి? బలాన్ని ఇస్తాయి. వాక్యము కూడా అప్పుడే పుట్టిన బిడ్డకి ఏమిస్తుందంటే బలం ఇస్తుంది. శారీరక బలం కాదండి, ఆధ్యాత్మిక బలం. ఇప్పుడు అలా బలపరచబడుతూ మనము ఏమవ్వాలి అంటే ఎదగాలి. అప్పుడు మొట్టమొదటి స్థితిలో వాక్యాన్ని పాలతో పోల్చాడు. కొంచెం సమయం పౌలు అంటాడు, కొరింథీయులతో అంటాడు, నేను మిమ్మల్ని మాంసముతో పెంచాలనుకున్నాను, కానీ మీకు ఇంకా అంత వయసు రాలేదు, మీరు ఇంకా పాలు తాగే, అంటే వారు ఆధ్యాత్మికతలో పరిపక్వతలోనికి రాలేకపోయారు. ఎదుగుదల అనేటువంటిది లేదు. కాబట్టి పౌలు అంటాడు, మీరు ఇంకా పాలు తాగేవారే. అంటే అలా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు మనం ఏం పొందుకుంటామండి? బలాన్ని పొందుకుంటాం. ఇప్పుడు దీనికి లిమిట్ అనేటువంటిది ఉందా అంటే ఆధ్యాత్మిక జీవితానికి లిమిట్ లేదు అండి. మనము ఎంత మన ఆత్మను బలపరుచుకుంటామో అంత విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని మనం జీవించగలం. ఎంత ఆధ్యాత్మికంగా పరిపక్వతలోనికి వస్తామో అంత పాపముల్లో మనం దిగజారిపోతామండి. అంటే దిగజారిపోతామంటే వేరే విధంగా కాదండి. పాపముల్లో మనం చేయకుండా మనం ఏం చేయబడుతూ ఉంటామంటే ఆపబడుతూ ఉంటాం. ఎప్పుడు అంటే మన ఆత్మ బలపరచబడుతూ ఉన్నప్పుడు. అందుకే పౌలు అంటున్న మాట ఏంటి అంటే పరిశుద్ధాత్మ ద్వారా మన ఆత్మ ఏం చేయబడాలంటండి? బలపరచబడాలి. ఎప్పుడైతే బలపరచబడుతూ ఉందో, ఇంకొక మాట చివరిగా చూసి ముగించుకు, ఇంకా ఉన్నాయేమో నేను ఆపేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం చూడండి. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులయ్యుండు. ఏమంటున్నాడండి? ప్రభువు యొక్క ఏ శక్తి అంటండి? ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఏమై ఉండాలంటండి? బలవంతులై ఉండాలి. హల్లెలూయా. ఇది నా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చాడండి. ఆ పరిశుద్ధాత్మ చేత మనల్ని ముద్రించాడు. ఆ పరిశుద్ధాత్ముడిని మనకి సంచకరువుగా దేవుడిచ్చాడు. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం ఏమవ్వాలి అంటే బలపరచబడాలి. ఏమవ్వాలంటండి? బలపరచబడాలి. ఆ బలాన్ని పొందుకుని మనము అపవాది మీద మనం ఏం చేయాలి అంటే విజయాన్ని పొందుకోవాలి. కాబట్టి అట్రీతిగా మన ఆధ్యాత్మిక జీవితాలను మనము కట్టుకుందాం. దానికి కావలసిన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, నీకు స్తోత్రాలు. యాదవర్ధన్ మెట్టిగా నీ పాదాల చెంతకు రావటానికి, స్తుతించి కీర్తించి కొనియాడి మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రం. అవునయ్యా, మేము ఒంటరిగా లేము, మేము అనాథలము కాము, ఆదరణకర్తను మేము కలిగి ఉన్నామని మాతో మాట్లాడారు. మాలో ఉన్నవాడు ఈ లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు అనే విషయాన్ని మరొకసారి మీరు మాకు గుర్తుకు తెచ్చినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మ ద్వారా మమ్మలను ముద్రించి అయ్యా మాకు మీరు సాక్ష్యమును పలుకుచున్నందుకు నీకు స్తోత్రాలు. అయ్యా మా స్వాస్థ్యమునకు సంచకరువుగా పరిశుద్ధాత్ముడిని మీరు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. అవునయ్యా, పరిశుద్ధాత్మ ద్వారా మేము ఆధ్యాత్మికంగా బలపరచబడాలని, నీ మహాశక్తిని బట్టి బలవంతులుగా మేము మార్చబడాలని మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. విత్తబడిన వాక్యము మా ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా, క్షేమకరంగా మీరు మలచి మీరు మహిమ పొందమని మీ కృపావాక్యానికి మమ్మల్ని మేము సమర్పించుకుంటూ యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇంతవరకు దేవుని దాసులు అద్భుతమైన సందేశాన్ని మనకి అందించారు. వారికి సంఘము తరపున నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క సమయంలో కానుకల పాట పాడుచూ ఉండగా కానుకలు ఎత్తబడతాయి. నీ దశమా భాగ్యమునియ వెనుదీతువా ధనము నీ ఘనము ప్రభు యేసుకే. నీ దశమా భాగ్యమునియ వెనుదీతువా కరుణించి కాపాడి రక్షింపగా, బరలోన ధన ధాన్యములనీయగా. కరుణించి కాపాడి రక్షింపగా, బరలోకనాదుండు నీకీయగా. మరి యేసు కొరకీయ వెనుదీతువా, పరలోకనాదుండు నీకీయగా. మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుకే. నీ దశమా భాగమునియ వెనుదీతువా. కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలుగు నీడలు గాలి వర్షంబులు. కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా, వెలిగించే ధరపైన ప్రభు నామము. కలిమి కొలది ప్రభునా కర్తింపవా, వెలిగించే ధరపై ప్రభునా. ఘనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునియ వెనుదీతువా. ప్రభువు నీకీయగా, గూడు గుడ్డలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, గూడు గుడ్డలు నీకు దయచేయగా. వేడంగ ప్రభు యేసు నామమును, కడువేల ప్రభుకి అనుగ్రహించవా. వేడంగ ప్రభు యేసు నామమును, కడువేల ప్రభుకి
ఘనమును క్రైస్తవ నీ ఘనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమ భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. ఈ యొక్క సమయంలో కానుకల నిమిత్తము నవమణి గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా బిడ్డను ఆహ్వానిస్తూ ఉన్నారు. అందరూ ప్రార్థనలో ఏకీభవించు. అవును నాయన. ఆమేన్. ప్రార్థించిన నవమణి గారికి నా యొక్క ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ యొక్క సమయంలో దేవుణ్ణి సేవకుని ప్రేమించి తీసుకొచ్చిన బియ్యము వారి యొక్క కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. మరి సంఘ సెక్రటరీ గారు, జాయింట్ సెక్రటరీ గారు సంఘ ప్రకటనలు చేయాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కూడి ఉన్న సంఘానికి సంఘ కమిటీ తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహా కృపను బట్టి మరి దేవుడు ఎంతగా మనల్ని భద్రపరిచి ఆయన కృపల చేత వదిలి చేసి మరి దేవుని సన్నిధి రావడానికి మీకు ఇచ్చిన మంచి మనస్సును బట్టి దేవునికి వందనాలు చూస్తున్నాం. ఏం చేస్తున్నానంటే మరి ఆయన మనల్ని జీవించి మన సజీవులు ఉంచినందుకే కదా మనం మరి ఆయన గుర్తు చేసుకోవటానికి ఆయన సన్నిధికి వచ్చాం. మరి ఆయన సన్నిధికి రావటం వల్ల మనం అనేకమైన దీవులను పొందుకుంటూ మరి ఇంకా పొందుకోబోతున్నాం. కాబట్టి మరి వచ్చిన మీ అందరికీ వందనాలు. అలాగే సెక్రటరీ గారు రాలేదు, వారు వచ్చిన తర్వాత సంఘ మరి బ్యాలెన్స్ అవన్నీ మీకు చెప్తారు. మరి వచ్చిన మీ అందరికి మరొకసారి వందనాలు తెలియజేస్తూ అలాగే దినాన్ని వాక్యం మన ఒకరికి సిద్ధపరిచి మరి మనకు వినిపించిన మరి దేవుని దాసులను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఆయన ఇంత కష్టపడి ఇంత వివరంగా ఆయన విశదీకరించి మరి ఆయన వాక్యాన్ని మన హృదయాలు మరి ఉండేలాగా పదే పదే వాటిని మరి గుర్తు చేస్తూ మరి మనల్ని బలపరుస్తున్నారు. మరి వారు కష్టపడుతున్న కష్టాన్ని బట్టి వారికి వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఇంకా దేవుడు వారిని అత్యధికంగా దీవించి మరి సంఘాభివృద్ధి వరకు ఇంకనూ పాటుపడే బిడ్డగా బలపరచాలని కోరుతున్నాం. అలాగే మరి సంఘ కమిటీ గురించి ప్రార్థించండి. సంఘ బిడ్డలందరి కోసం మీ అందరూ మీ ప్రార్థనలు గుర్తు చేసుకోవాలని, అలాగే నిత్యము మనం ఎల్లప్పుడూ మనల్ని జీవింపజేసి మనల్ని బ్రతికిస్తున్న మన దేవుని నామాన్ని కనపరచడానికి మనం ఎల్లప్పుడూ సిద్ధపడి రావాల్సిందిగా మేము ప్రేమతో నిత్యము ప్రతి వారం వచ్చి దేవుని సన్నిధిలో దీవెనలు పొందుకోవాలని ఈ సమయంలో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు దీవించును కాక. చాలా సంతోషం అండి. ఇంతవరకు మన జాయింట్ సెక్రటరీ గారు మరి సంఘ ప్రకటనలు చేశారు. వారికి నా యొక్క
హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి సంఘ ఆదాయము వివరాలు మన సెక్రటరీ గారు మరి వచ్చే వారము మనకి తెలియజేస్తారు. ఆ, ఈ యొక్క సమయంలో మరి అందరూ లేచి నిలబడినట్లయితే ఇచ్చేద్దామా? సమయంలో ఒక ప్యాంప్లెట్ మన మధ్యకు రావటం జరిగింది. గాస్పల్ అసెంబ్లీ గ్రౌండ్ శంకరగుప్తం వారు రక్షణ సువార్త సభలు ఏర్పాటు చేయడం జరిగింది. మార్చి 2, 3, 4 తారీఖుల్లో ఈ యొక్క సభలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దైవజనులుగా జఫన్య శాస్త్రి గారు, పిజే స్టీఫెన్ పాల్ గారు, చార్లెస్ పి జాకబ్ గారు దేవుని వాక్యాన్ని అందించడానికి రాబోతున్నారు. కాబట్టి దయచేసి ఈ యొక్క జరగబోతున్న ఈ యొక్క సువార్త సభల నిమిత్తం ప్రార్థన చేయండి. అదేవిధంగా ఒకవేళ అనుకూలంగా ఉంటే మీరందరూ కూడా ఈ యొక్క కూడికల్లో పాలు పొందవలసిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అదేవిధంగా దేవుని చేతుల మధ్య వచ్చే నెల మేము సువార్తకు వెళదామని ప్లాన్ చేసుకుంటున్నాము. మీ పాత బట్టలు ఏమైనా తీసేసినవి కనుక ఏమైనా ఉంటే వాటిని మీరు చర్చిలోకి తీసుకొని వచ్చినట్లయితే మేము వాటిని తీసుకుని వెళ్ళడానికి మేము ప్రయత్నం చేస్తాం. దయచేసి ఈ విషయంలో మీరు కొంచెం ఆలోచన చేసి మీ పాత వస్త్రాలు మనం కొన్ని పక్కన పెట్టేస్తాం కదండి, అలాంటి తీసుకొని అందించవలసిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మన మధ్యకు ఒక ఇద్దరు స్త్రీలు మన మధ్యకు వచ్చారండి. వారి యొక్క భర్త గారికి ఆరోగ్యం అది బాగోలేదంట. ఆర్థిక సహాయం కోరుతూ వారు మన మధ్యకు రావటం జరిగింది. ప్రభు ప్రేమను బట్టి మీలో ఎవరైనా ప్రేరేపించబడితే మీ గుప్పిళ్ళు విప్పి వారికి మీరు సహాయం చేయవలసిందిగా మీకు తెలియపరుస్తూ ఉన్నాను. అందరూ లేచి నిలబడినట్లయితే ముగింపు పాట పాడు. పంపుము దేవా, పంపుము దయచేత పతిత పవననం పెంపుగా నీ సేవ ప్రియముగా నరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. మా సేవ నుండిన మా వెలుతులాన్ని యేసుని కొరకై వెసగు సమీచుచు. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. నా సత్యాంబును విమలాత్మమది నింపి దీన ఫలములు దివ్యంగా ఫలింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. శక్తితో నీ నామిషము సేవింప బాసుర మగునాత్మ వాసికై ప్రగటించి. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడవైన మా ప్రియ ప్రభువా మీకు వందనాలు. మా సృష్టికర్తవైన మా పరమ తండ్రి స్తోత్రం. మా రక్షణకర్తవైన మా యేసయ్యా మీకు స్తోత్రం. మా ఆదరణకర్తవైన పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవా మీకు వందనాలు. మీ పాదాల చెంతకు ఈ దినమున మమ్మలను తోడుకొని వచ్చి
మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీ వాక్యమును ధ్యానించి మీరు మా జీవితాల్లో చేసిన మేలులను ఆశ్చర్యమైన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాస్తుతులను సంఘ కానుకలను కృతజ్ఞత అర్పణలను అర్పించుటకు మీరిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. అయ్యా, నీ పాదాల చెంత చేరిన నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకొనండి, ఆశీర్వదించండి, దీవించండి, మీ కృపలో ముందుకు నడిపించండి. ఇంకా అనేక మంది ఈ దినము రాలేకపోయారు, వారితో మీరు మాట్లాడండి అయ్యా. మీ చిత్తమైతే మరొక ఆదివారం మేమందరం రీతిగా సంఘముగా సమకూడినప్పుడు మేమందరము కలిసి నీ నామాన్ని గణపరిచే కృపనివ్వండి. చక్కని రీతిలో నడిపించిన విజయమోహన్ గారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘ పెద్దలైన వారిని జ్ఞాపకం చేసుకోనండి, స్త్రీల సమాజం వారిని, యవనస్తులను, సండే స్కూల్ బిడ్డలను అందరినీ పేరు పేరుని జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించండి. సేవకుని ప్రేమించి తెచ్చిన అయా యొక్క బియ్యమును బట్టి నీకు స్తోత్రమయ్యా, దీవించండి, ఆశీర్వదించి ఎటువంటి లోటు వారి కుటుంబాల్లో లేకుండా సకల సమృద్ధిని మీరు దయచేయండి. నీకు స్తోత్రం అయ్యా. సంఘ కుటుంబాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనండి. ఆర్థికంగా, ఆత్మీయంగా, శారీరకంగా, భౌతికంగా సంఘ కుటుంబాలన్నీ దీవించబడుతూ మీ నామానికి ఘనత తెచ్చి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులుగా ఉన్న బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. మీ గాయపడిన హస్తమును వారి మీద ఉంచండి, స్వస్థపరచండి అయ్యా. నీ కొందనాలు ప్రత్యేకంగా రేపటి దినము నుండి ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ జరగబోతూ ఉన్నాయి. ఎగ్జామ్స్ రాయబోతున్న బిడ్డలు ఉన్నారు, జ్ఞాపకం చేసుకొనండి. నవ్యను బట్టి నీకు స్తోత్రం అయ్యా. నైసిని బట్టి నీకు వందనాలు అయ్యా. విస్లీని బట్టి నీకు స్తోత్రం. మిలినని బట్టి నీకు వందనాలు. అలాగే ఫ్లోరెన్స్ను బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతూ ఉన్నారు. మంచి జ్ఞానము, జ్ఞాపక శక్తి, తెలివి, వివేచన, వివేకములను వారికి దయచేయండి. ఎగ్జామ్స్ అన్ని దినాల్లో ఎవరికి ఎటువంటి బలహీనతలు కలుగకుండా మంచి ఆరోగ్యములను మీరు దయచేయండి. చదివినవన్నీ కూడా గుర్తించుకొని చక్కని రీతిలో ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులతో ఉత్తీర్ణులు కాగలిగేటట్లుగా మీ కృపను అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు. అలాగే చెల్లి వినితను బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డ గర్భవతిగా ఉంది తండ్రి. మంగళవారం దినం జరగబోతున్న ఆపరేషన్లో కూడా సహాయం చేయండి. చక్కని ఆరోగ్యకరమైన బిడ్డను దయచేయండి. తల్లి బిడ్డకు క్షేమమును మీరు దయచేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నీ కొందనాలు గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలములను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. దూరదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలున్నారు. మీ చిత్తములో మీ కార్యమును జరిగించండి. దూరదేశాల్లో ఉన్న సంఘ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి. వారి ఉద్యోగాల్లో, ప్రయాణాల్లో తోడుండండి. మీ కృప, మీ కాపుదల, మీ భద్రత అయ్యా వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. సంఘ బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు చేసుకున్న బిడ్డలకు ఉద్యోగాల్లో తోడుండండి తండ్రి. వ్యాపారాలు చేసుకున్న బిడ్డలకు వారి వ్యాపారాలు ఇంకా అభివృద్ధిలోనికి నడిపించండి. జీవనోపాధి పనులు చేసుకున్న బిడ్డలు జీవనోపాధి పనుల్లో తోడుండమని ప్రార్థన చేస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రాలు. మెట్టుకు ఈ వారం అంతా కూడా మీ తోడు, మీ కృప, మీ కాపుదల మీరు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే మా ప్రాంతాల్లో ఉన్న స్థానిక సంఘాలన్నింటినీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. అనేక చోట్ల మీటింగ్స్ జరుగుతూ ఉన్నవి దేవా, అవన్నీ కూడా మీ నామ మహిమార్థమే జరిగించండి. ఇంకా మీటింగ్స్ జరగబోతూ ఉన్నవి తండ్రి. జరగబోతున్న మీటింగ్స్ కూడా ఘనముగా జరుగుటకు సహాయమును దయచేయండి. సంఘాలు ఉజ్జీవింపబడాలి. రక్షణ లేని బిడ్డల రక్షణలోనికి నడిపించబడేటట్లుగా ఘనముగా మీ నామ మహిమార్థమయ కూడికలు జరుగుటకు సహాయము చేసి మహిమ పొందండి. దేశాలను, రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోనండి. పరిపాలిస్తున్న నాయకులను, అధికారులను దీవించండి. అభివృద్ధి పదములో శాంతి సమాధానాలతో నడిపించుటకు కృపనివ్వండి. పాడి పంటలు దీవించండి. పశుపక్షాదులు దీవించండి. సునామీల నుండి, భూకంపాల నుండి, కరువు కాటకాల నుండి, ప్రకృతి వైపరీత్యాల నుంచి, తుఫానుల నుంచి, అంటు వ్యాధుల నుంచి మీ కృప, మీ కాపుదల దయచేసి మీరే మహిమను ఆరోపించుకొనమని అయ్యా. మీ చిత్తమైతే మరొకసారి మేమందరం ఇటుగా సంఘముగా సమకూడి నీ నామమును గణపరిచే కృపనిచ్చి మీరు మాత్రమే సమస్త మహిమ ఆరోపించుకొనమని. అలాగే తండ్రి సహాయం నిమిత్తం మా మధ్యకు వచ్చిన అయా 20 సహోదరులను బట్టి నీకు స్తోత్రం. ఎవరి నిమిత్తం వారు సహాయం కొరకు వచ్చారో వారిని మీరు జ్ఞాపకం చేసుకుని స్వస్థపరిచి, బలపరిచి నీ కృపలో ముందుకు నడిపించి మహిమను పొందమని మా సంఘ బిడ్డలందరి చుట్టూ, వారి కుటుంబాల చుట్టూ మీ రక్తమును కంచెగా వేస్తూ యేసు నామమున ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసయ్య కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇక్కడున్న మనకు, లోకములో ప్రభువును ప్రేమించు ప్రతి ఒక్కరికి
తోడయుండి ఆయన రాకడకు సిద్ధపరిచి మహిమ మేఘం ఎక్కించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.